థింక్ అబౌట్ ఇట్. స్కూళ్లకు, కాలేజీలకు, పనిపాట్లకు, డ్యూటీలకు సకాలానికి వెళ్ళే మనం ఎందుకు మందిరానికి సమయానికి రాలేం? ఆరోగ్యం బాగోలేకపోయినా ఎలాగోలా వెళ్ళిపోగలం, కానీ ఆరాధనకు రావడానికి వంకలు ఎందుకు చెప్తాం? ఆఫీసులో ఓవర్ టైం వర్క్ చేయగలం, కానీ సేవకుని వాక్య బోధన విషయంలో కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటే అసలు భరించలేం. సెలవులు కావాలంటే ముందుగా పై అధికార అనుమతితో సెలవులు తీసుకుంటాం, కానీ ఆరాధన విషయంలో ఎందుకు రాలేకపోయామో సేవకునికి తెలియపరచలేం. అధికారి గద్దిస్తే సర్దుకుపోతాం, సేవకుడు గద్దిస్తే తట్టుకోలేం. చెల్లించవలసిన బిల్లులు, కట్టవలసిన డబ్బులు అన్నీ కూడా సమయానికే మనం చెల్లించగలం, కానీ మహిమగల దేవునికి చెల్లించాల్సిన కానుకలు చెల్లించలేం. శుభకార్యాలు, అశుభకార్యాలకు ఇచ్చే ప్రాముఖ్యత సువార్త ప్రకటించే విషయంలో ఎందుకు ఇవ్వలేం? లోకములో ఎక్కడా లేని పట్టింపులు పరిచర్య విషయంలోనే వస్తాయి. ఘనత అనేది ఎక్కడ ఏ విషయంలో దొరకకపోయినా సంఘములో నేను అనే భావనతో ఉంటాం. ఎందుకలా? ఇంటి పనుల విషయంలో ఉన్న శ్రద్ధ దేవుని ఇల్లు అనే సంఘం విషయంలో ఎందుకు ఉండదు? ఏదైనా సమస్య కానీ గొడవ కానీ వినబడినా కనబడినా జరిగిందని తెలిసినా పాదాలు చాలా త్వరగా పరిగెడతాయి, కానీ దేవుని పరిచర్య విషయంలో అడిగి మరీ 1-2 సార్లు పిలిపించుకుని అడిగించుకుంటాం. ఎందుకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అండ్ చేంజ్ నౌ.